లండన్ పోలీసులు మతపక్షపాతంతో వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ప్రజా ఉద్యమాల పెద్ద ఎత్తున జరగడం, ఏదైతే రేసింగ్ జరుగుతోందంటూ ప్రత్యేకించి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రాంతాల వారి వివక్ష చూపెడుతున్నారంటూ బ్రిటిష్ పౌరుల మీదనే కేసులు పెట్టడం, వీటి వెనకాల అక్కడ ఉన్నటువంటి మేయర్ హస్తం ఉంది. మేయరు పోలీసులు కొలైడ్ అయిపోయి బ్రిటన్ పౌరులు వేధిస్తున్నారు, తెల్ల జాతిని వేధిస్తున్నారని జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీ సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపెట్టింది. ఇందులో సాదిక్ ఖాన్ ఎవరైతే మేయర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ పోలీసులు ఇద్దరూ కలిసి తప్పు చేస్తున్నారని తేల్చింది. టూ టైర్ పోలీసింగ్ అన్నటువంటిదే దుర్మార్గంగా జరుగుతోంది అన్నటువంటిది. ముస్లిములని ప్రాధాన్యంగా తీసుకుని బ్రిటిష్ వాళ్ళని ఏడిపించే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. ఫోన్ థెఫ్టుల దగ్గర నుంచి, ఇళ్ల దోపిడీ దగ్గర నుంచి, షాపుల దోపిడీ దాకా ఏదీ కంట్రోల్ కావట్లేదు. సాదిక్ ఖాన్ ఎవరైతే ఆ దొంగల పక్షాన్ని నిలబడుతున్నాడు, మార్క్ రౌలే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి, సాదిక్ ఖాన్ చెప్పిన మాట విని మతపరమైనటువంటి వివక్ష చూపెడుతూ నిందితుల్ని కాపాడుకొస్తున్నారు అన్నటువంటి రిపోర్టు బయటకు వచ్చింది. ఇప్పుడు దీంతో పెద్ద చర్చనీయాంశం అవుతోంది.